హాయ్, ఇది మీకు తెలుసా? మన ఇళ్లలో ఒక విచిత్రమైన వండర్ జరుగుతుంటుంది. మనకేమో 30-40 ఏళ్ళకే అబ్బా ఓపిక లేదు, నడుము నొప్పి వస్తుంది, నీరసంగా ఉంది అని బెడ్ ఎక్కేస్తుంటాం. మన పిల్లలైతే ఇంకా ఘోరం. స్కూల్ నుండి రాగానే ఫోన్ పట్టుకొని బద్ధకంగా సోఫాలో కూర్చుంటారు. కానీ అదే ఇంట్లో ఉన్న 70 ఏళ్లకు దగ్గర అవుతున్న మా మమ్మీని చూస్తే మాత్రం అసలు ఆమెకి అంత ఓపిక, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనమేమో పొద్దున్నే లేవటానికి బద్ధకంతో 10 సార్లు అలారం ఆపేస్తుంటే అమ్మ మాత్రం కరెక్ట్ టైంకి లేచి అలారం మోగక ముందే లేచి వాకింగ్కి వెళ్తుంది, క్రమం తప్పకుండా యోగా చేస్తుంది, మనశ్శాంతి కోసం మెడిటేషన్ కూడా చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే అసలైన విషయం ఇంకొకటి ఉంది. మా డాడీ చనిపోయి 3 ఏళ్ళైంది. ఆ పెద్ద లోటుని గుండెల్లో దాచుకొని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా కూడా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ఇల్లు మొత్తాన్ని తనే ముందుండి నడిపిస్తోంది. మేము కొన్ని ఇల్లు రెంట్కిచ్చాం. ఆ రెంటు డబ్బులు కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేదా అని లెక్కలు చూసుకోవడం, ఎవరైనా రెంట్ ఇవ్వకపోతే ఫోన్ చేసి మరీ వసూలు చేయటం అంతా అమ్మే చూసుకుంటుంది. ఆ వచ్చిన రెంటు డబ్బులతో కార్ డ్రైవర్కి, ఇంట్లో పని మనిషికి కరెక్ట్గా జీతాలు ఇవ్వటం, పైసా పైసా లెక్కలు పక్కాగా మెయింటైన్ చేయటం. అబ్బో, ఒక ఫైనాన్స్ మేనేజర్లా అన్ని బాధ్యతలు తనే ఒంటి చేత్తో మేనేజ్ చేస్తుంది. ఇవన్నీ చూసుకుంటూనే ఎక్కడైనా ఫంక్షన్ ఉందా ఫస్ట్ అటెండెన్స్ మా మమ్మీదే. గుళ్ళో పూజ ఉన్నా, ఎక్కడైనా భజనున్నా అస్సలు మిస్ అవ్వదు. దీనికి తోడు లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ మీటింగులు, నెలకోసారి కిట్టి పార్టీలు, అక్కడ గేమ్స్ ఆడటం, అంతేకాదు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్లు, ఇలా లైఫ్ని ఫుల్ యాక్టివ్గా ఉంచుకుంటుంది. మళ్ళీ వీటన్నిటికీ అటెండ్ అయ్యేటప్పుడు కూడా నార్మల్గా కాకుండా పద్ధతిగా మంచి మంచి చీరలు కట్టి, దానికి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నగలు వేసుకొని ఫుల్ గ్లోతో దూసుకుపోతుంది. అమ్మ ఎనర్జీ, ఆమె ధైర్యం ముందు మేమంతా అప్పుడే ముసలోళ్ళలా ఫీల్ అయిపోతుంటాం. 70 ఏళ్ల వయసులో అటు ఇంటి బాధ్యతలు, ఇటు బయట లెక్కలు చూసుకుంటూ ఫ్రెండ్స్తో అలా హ్యాపీగా గడపడం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. అందుకే చెబుతున్నా, ఏ చిన్న కష్టానికో వయసు అయిపోయిందనో బద్ధకంతో కూర్చునే మన జనరేషన్ అంతా ఒక్కసారి మా మమ్మీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే. జీవితం అంటే కేవలం బతకటం కాదు, ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడి గెలవడం. సెల్యూట్ టు మై సూపర్ ఉమెన్, మై మమ్మీ. వాట్ యు థింక్?